నమస్తే వెల్కమ్ టు స్పెషల్ డ్రైవ్. ఇక స్నేహం అనగానే గుర్తొచ్చేది మంచి చెడులు పంచుకునే ఓ చక్కటి వేదిక. ఒకరి కష్టాలు ఒకరి ప్రేమలు ఒకరు పంచుకునే తీయని పదార్థం లాంటిది స్నేహం. కానీ వీళ్ళ స్నేహం అలాంటిది కాదు. వీళ్ళ స్నేహం ఏకంగా 166 మంది అమాయకుల ప్రాణాలను పొట్టన పెట్టుకున్న స్నేహం. ఎందరినో గాయపరిచి రాక్షసానందం పొందిన రాక్షస జాతి వీళ్ళ స్నేహం. ఒకటా రెండా ఇలా చెప్పుకుంటూ పోతే భారతీయుల కళ్ళ ముందుంటే చికెన్ ముక్కల కన్నా దారుణంగా నరికి ప్రతీకారం తీసుకునేలా ఆలోచనలు కలిగించిన దుర్మార్గపు స్నేహం. 2008 ముంబై దాడుల వెనుక ఉగ్రవాదులుగా మారిన ఇద్దరు స్కూల్ ఫ్రెండ్స్ మాస్టర్ మైండ్స్గా వ్యవహరించిన రాక్షసుల కథ ఇది. అమెరికా చట్టాల్లోని లొసుగుల్ని వాడుకుని భారత్కు దొరకకుండా తప్పించుకోవాలని విశ్వ ప్రయత్నం చేశారు. చివరికి ఒకరిని జాతీయ దర్యాప్తు సంస్థ ఎన్ఐఏ భారత్కు తీసుకొచ్చింది. మరొకరు అమెరికా జైల్లోనే ఇప్పటికీ ఉన్నాడు. వారిద్దరే తహవూర్ రానా, డేవిడ్ కోలమన్ హెడ్లీ. వీళ్ళిద్దరూ పాక్లోని హసన్ అబ్దుల్లాలోని సైనిక్ అకాడమీ అయిన క్యాడెట్ కాలేజ్ సిసిహెచ్లో చదువుకున్నప్పటి నుంచి మిత్రులు. అక్కడ బోర్డింగ్ స్కూల్, కాలేజీ నిర్వహిస్తున్నారు. 8వ తరగతి నుంచి 12వ తరగతి వరకు ఉంటాయి. ఇక వివిధ రకాల పరీక్షలు నిర్వహించి వీటిలోకి ఎంపిక చేస్తారు. పాకిస్తానీ దౌత్యవేత్త, బ్రాడ్కాస్టర్ అయిన దావుద్ సయ్యద్ గిలానీ ఓ అమెరికా జాతీయురాలికి డేవిడ్ హెడ్లీ జన్మించాడు. ఆ తర్వాత గిలానీ కుటుంబం పాక్కు వలస వెళ్ళింది. అయితే అక్కడే హెడ్లీ సిసిహెచ్లో చేరాడు. ఇక తహవూర్ రానా 1961లో ఓ స్కూల్ ప్రిన్సిపల్ కుటుంబంలో జన్మించాడు. ఇతడు సిసిహెచ్లో చేరాడు. ఇక అక్కడే తొలిసారి హెడ్లీ, రానా మిత్రులుగా మారారు. ఆ తర్వాత కాలంలో హెడ్లీ తల్లితో కలిసి అమెరికాలోని ఫిలదెల్ఫియాకు వెళ్లిపోయాడు. అక్కడ అతడు మాదక ద్రవ్యాల వ్యాపారం, కీలక సమాచారాన్ని ఏజెన్సీలకు విక్రయించడం వంటివి చేశాడు. అయితే పాక్లో లష్కరే సైన్యానికి, ఇటు అమెరికాలోని సిఐఏకు ఇన్ఫర్మేషన్ చేరవేసేవాడు. మరోవైపు రానా పాక్ ఆర్మీ మెడికల్ కోర్లో కెప్టెన్ హోదాలో పనిచేశాడు. 1997లో ఆర్మీని వదిలేసి భార్యతో కలిసి కెనడాకు వలస వెళ్లి 2001 నాటికి పౌరసత్వం సంపాదించాడు. టొరంటోలో ఫస్ట్ వరల్డ్ ఇమిగ్రేషన్ సర్వీస్ పేరిట ఓ సంస్థను స్థాపించాడు. ఇక ఆ తర్వాత దాని కార్యాలయాలను చికాగో, న్యూయార్క్లలో తెరిచాడు. ఈ కంపెనీ ముసుగులోనే అతడు ముంబై దాడులకు కుట్రను అమలు చేశాడు. ఇక 2006 నుంచి ముంబై దాడులకు ధ్వంస రచన మొదలైంది. అదే ఏడాది హెడ్లీ తొలిసారి ముంబైని సందర్శించాడు. అప్పుడు మెస్సర్స్ ఇమ్మిగ్రేషన్ లా సెంటర్ పేరిట ఓ కార్యాలయం ఏర్పాటు కోసం ఆర్బీఐకి పత్రాలు సమర్పించాడు. వీటిపై రిమాండ్ జోసెఫ్ శాండర్స్ అనే వ్యక్తి సంతకాలున్నాయి. ఇది రానాకు చెందిన ఫస్ట్ వరల్డ్ ఇమిగ్రేషన్ కు అనుబంధంగా పనిచేసింది. ఇక ఇందుకోసం టాటియో ఏసీ మార్కెట్లో ఆఫీసు స్పేస్ తీసుకున్నాడు. ఇక భారత్కు వచ్చినప్పుడు దాన్ని స్థావరంగా వాడుకున్నాడు. మొత్తం ముంబైలో 8 సార్లు పర్యటించి రెక్కీలు నిర్వహించాడు. 26 నవంబర్ దాడులకు 2 వారాల ముందు రానా స్వయంగా భారత్కు వచ్చాడు. అతడు 5 స్టార్ హోటల్ పువాయిలో దాదాపు 10 రోజుల పాటు తిష్టవేసి కుట్రలు పన్నాడు. డేవిడ్ హెడ్లీకి అవసరమైన వీసాను రానానే ఇప్పించినట్లు జాతీయ దర్యాప్తు సంస్థ వెల్లడించింది. ఇక ఇందుకోసం అతడి పేరు, తండ్రి వివరాలను తప్పుగా చూపించారు. ముంబైలో తన 8 రెక్కీల నేపథ్యంలో హెడ్లీ నిరంతరం రానాతో టచ్లో ఉన్నాడు. ఇక ఇందుకోసం 231 ఫోన్ కాల్స్ చేశాడు. అతడు చేసిన సాయానికి ప్రతిగా పాక్ ఎస్ఐఐ అధికారులతో మాట్లాడి ఓ డీల్ కుదిర్చాడు. రానా పాకిస్తాన్ను సందర్శించడానికి వీలుగా అతనికి మేజర్ ఇక్బాల్ ను పరిచయం చేశాడు.
దీంతో ఆ మేజర్ రానాతో మాట్లాడినట్లు తేలింది. ఇక భారత్లో ఉన్నప్పుడు నేరుగా పాక్కు కాల్స్ చేయొద్దని హెడ్లీకి స్పష్టమైన ఆదేశాలున్నాయి. ముంబై దాడుల తర్వాత కూడా హెడ్లీ, రానా టచ్లో ఉన్నారు. ఇక విజయవంతంగా ముంబైలో మారణ హోమం సృష్టించినందుకు ఉగ్రవాది లష్కరే సాజిద్ను రానా అభినందించాడు. ఈ దాడిలో మరణించిన ఉగ్రవాదులకు పాక్ అత్యున్నత పురస్కారం నిషాన్ ఈ హైదర్ ఇవ్వాలని హెడ్లీ వద్ద రానా వ్యాఖ్యానించాడు. అయితే భారతీయులకు అలా జరగాల్సిందేనని అన్నాడు. 2009 అక్టోబర్ 3న చికాగో అంతర్జాతీయ విమానాశ్రయంలో హెడ్లీని FBI అరెస్టు చేయడంతో ఇద్దరి స్నేహం ముగిసింది. అతడు CIAకు పనిచేస్తూ తరచూ పాక్కు వెళ్లి రావడంపై అమెరికా నిఘా సంస్థ కన్నేసింది. డెన్మార్క్లోని కోపెన్హేగన్లో ఉగ్రదాడికి కుట్ర పడుతున్నట్లు అతడిపై అనుమానాలు ఉన్నాయి. అప్పటికే హెడ్లీని తమకు అప్పగించాలని భారత్ అమెరికాను కోరుతుంది. ఆ తర్వాత కొన్ని నెలలకే రానాను కూడా డెన్మార్క్ కుట్ర కేసులో అరెస్టు చేశారు. ఈ నేరం నిరూపితమైన భారత్లో 26 నవంబర్ దాడులకు కుట్ర అభియోగాలు మాత్రం వీగిపోయాయి. డెన్మార్క్ కుట్ర కేసులో రానాకు వ్యతిరేకంగా హెడ్లీ కూడా సాక్ష్యం చెప్పడంతో ఈ కేసులో అతడికి 14 ఏళ్ల జైలు శిక్ష పడింది. అతడు 2020 కోవిడ్ సమయంలో విడుదలయ్యాడు. ఆ మర్నాడే అతడిని అరెస్టు చేయడానికి నేరకార్ల అప్పగింత ఒప్పందం మేరకు అమెరికా వారెంట్ కోరింది. దాదాపు 5 ఏళ్లు వివిధ దశల్లో జరిపిన న్యాయ పోరాటం తర్వాత అతడు విచారణను ఎదుర్కోవడానికి భారత్కు తీసుకొచ్చారు. రైట్, ఇక ఇదే విషయానికి సంబంధించి వారి అభిప్రాయాన్ని తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్, పొలిటికల్ అనలిస్ట్ నర్రా విజయ్ గారు. వారిని అడుగుదాం. నమస్కారం అండి. నమస్కారం. నర్రా విజయ్ గారు, చెప్పండి, అసలు దోస్తులే ద్రోహులుగా మారడం చూస్తూ ఉన్నాం. ఇంత దారుణమైన మారణ హోమాన్ని సృష్టించారు. దానికి సంబంధించి మీ అభిప్రాయం ఏంటి? అంటే వీళ్ళు ఫ్రెండ్షిప్ ఎట్లున్నా కలిపింది ఇదంతా జరిగింది మాత్రం పాకిస్తాన్. ఓకే, మొత్తం ఇది పాకిస్తాన్ కేంద్రంగా అదేవిధంగా లష్కరే తోయిబా ఈ రెండు కలిసి ISI ఉన్నటువంటి నేపథ్యంలో వీళ్ళని కలిపి వీళ్ళని ఆ రకంగా ఆపరేషన్కు ఉపయోగించింది అనేది మనం చెప్పాల్సినటువంటి అంశం. ఎందుకంటే వీళ్ళు మిలిటరీలో పనిచేసి రిటైర్ అయినట్టు చెప్పి కెనడా పౌరసత్వం తీసుకొని ఆ తర్వాత మళ్ళీ అమెరికాకు వచ్చి బిజినెస్ చేస్తున్నట్టు ఇదంతా ఒక ఫ్యూచర్ ప్లాన్ లాగా ISI చేసినటువంటిలో భాగంగా లష్కరే తోయిబాకు ISI వాళ్ళే వీళ్ళని అటాచ్ చేసినట్టు. వీళ్ళ దాదాపు ఇది పాకిస్తాన్ ISIకి సంబంధించినటువంటిది. వీళ్ళకి ఒక టాస్క్, ఒక టార్గెట్, ఒక ఇస్తే వాళ్ళు ఇదంతా చేసినట్టు. ఎవరి ద్వారా? లష్కరే తోయిబా తీవ్రవాద సంస్థ ద్వారా. ఇప్పుడు భారత్ దేశం ప్రపంచ దేశాల ముందు నిరూపించాల్సింది కూడా ఇదే. వాళ్ళిద్దరు ఏదో వ్యక్తిగతమైనటువంటి దోస్తానం ఫ్రెండ్షిప్ ఉండదు, కానీ మేజర్గా మనల్ని అటాక్ చేసింది పాకిస్తాన్ ISI, పాకిస్తాన్ ప్రభుత్వము. ఇది తీవ్రవాదుల అడ్డ. లష్కరే తోయిబాకు వాళ్ళకున్న రిలేషను, లష్కరే తోయిబా ద్వారా ఈ రానా అండ్ హెడ్లీ ఏ రకంగా చేశారు అనేది నిరూపించడమే భారతదేశం చేయాల్సినటువంటి పని. పాకిస్తాన్ను ప్రపంచ దేశాల ముందు దోషిగా నిలబెట్టాల్సినటువంటి సమయం. ఎందుకంటే ఆల్రెడీ వచ్చి మారణహోమం సృష్టించినటువంటి 10 మంది చనిపోయారు. అందరు కాల్పులో చనిపోయారు. కసబ్ ఉరిశిక్ష అయిపోయింది. వీళ్ళకు ఉరిశిక్షతో పాటు పాకిస్తాన్ దేశాన్నే మనం టార్గెట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. పాకిస్తాన్నే ప్రపంచ దేశాల ముందు వీళ్ళు ఒక దేశం మీద టెర్రరిస్టు దేశంగా ప్రకటింపచేసే విధంగా వీళ్ళ సాక్ష్యాలను ఉపయోగించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. వీళ్ళు ISI మనుషులు. ISI ద్వారా తీవ్రవాద లష్కరే తోయిబాకి ఏ రకంగా చేసిరనే నిరూపించడానికే ఈ రానాని అరెస్ట్ చేసి అమెరికా ఇక్కడ అప్పగించడం, అది నిరూపించాలి. ఆల్రెడీ రానా అయింది డెన్మార్క్కి సంబంధించినటువంటి ఓ పేపర్ మీద కార్టూన్కి సంబంధించిన దేశంలో ఆల్రెడీ శిక్ష అనుభవిస్తున్నాడు. కానీ అమెరికా కోర్టులో ఇక్కడ మన బాంబే దాడుల మీద సంబంధించిన దాని మీద నిరూపించలేకపోయారు. అక్కడ ఈ కేసు మీద శిక్ష పడలే అతనికి.
ఇప్పుడు ఇక్కడికి ఇస్తే ఇవన్నీ నిరూపిస్తాయి. ఏంది ఈయనకున్న బ్యాక్గ్రౌండ్, ఈయన వెనకాల ఐఎస్ఐ ఏజెంట్ పాకిస్తాన్ మిలిటరీ కావచ్చు, పాకిస్తాన్ ప్రభుత్వం కావచ్చు, ఏ రకంగా వీళ్ళకు ఆయుధాలు అప్పగించినాయి, సాంకేతిక పరిజ్ఞానం అప్పగించింది. ప్లస్ ఈయన ఏర్పాటు చేసినటువంటిది ఇమిగ్రేషన్ ఆఫీస్ ఉంది కదా, కెనడాలో ఏర్పాటు చేసినటువంటి, కెనడాలో పౌరసత్వం రావడానికి పాకిస్తాన్ చేసినటువంటి ప్రయత్నం ఏంది, ఐఎస్ఐలు ఏ రకంగా సహకరించారు అనేది కూడా మనం నిరూపించాల్సినటువంటి అవసరం ఉంటుంది. కెనడా పౌరసత్వము, ఆ తర్వాత అమెరికాలో చేస్తున్న బిజినెస్, అమెరికా నుంచి మళ్ళా బాంబేలో ఆఫీస్ తెరవటానికి, అంటే డైరెక్ట్ పాకిస్తాన్ నుంచి ఇండియాకు వస్తే బిజినెస్ చేస్తే బయటపడతారని, అసలు ఇక్కడ పాకిస్తాన్ పౌరుడు కాని విధంగా కెనడా పౌరసత్వం వచ్చి మొత్తం ఒక అంతర్జాతీయ వ్యాపారం చేస్తున్నటువంటిది, ఒక ఇమిగ్రేషన్ సంబంధించినటువంటి అంశం మీద చిన్న బిజినెస్ చేసుకుంటున్నట్టు తీసుకొచ్చి ఇంత పెద్ద లాంగ్ ప్లాన్ వేశారు అనేది నిరూపించడం భారతదేశం చేయాలి. వీళ్ళకి ఇద్దరికి శిక్ష పడి ముఖ్యంగా పాకిస్తాన్ ని దోషిగా తేల్చాలంట. అట్లా అదే మనకు టార్గెట్. వీళ్ళకి ఆల్రెడీ చనిపోయారు, ఎవరైతే మారణహోమం సృష్టించినటువంటి వాళ్ళందరూ చనిపోయారు. ఇప్పుడు భారతదేశం ముందున్న లక్ష్యం ఏంది, వాళ్ళని పాకిస్తాన్ వాళ్ళే పంపించారు కదా, పాకిస్తాన్ పంపించింది. లష్కరే తోయిబా తీవ్రవాద సంస్థ కూడా ఐఎస్ఐలో పార్ట్ కిందనే చూడాల్సినటువంటి అవసరం ఉంటుంది. పాకిస్తాన్ చేసినటువంటి కుట్ర అనేది పాకిస్తాన్ భారత్ ప్రపంచ దేశాలకు ఉగ్రవాదులను ఏ రకంగా సప్లై చేస్తుంది అనేది నిరూపించడమే ప్రస్తుతం కావాల్సినటువంటి భారతదేశం చేయాల్సినటువంటి పని. వీళ్ళకి ఆటోమేటిక్గా శిక్ష ఎట్లా పర్సనల్గా వీళ్ళిద్దరికి శిక్ష పడుతుంది. వచ్చిన తర్వాత నిరూపించి ఇవన్నీ భారతదేశం ఒకసారి ఖైదీని తీసుకొచ్చిన తర్వాత ఆయనకు శిక్ష పడే విధంగా దానికి కావాల్సినటువంటి ఆర్గ్యుమెంట్స్, సాక్ష్యాలు నిరూపించడం, ఇదంతా ఆ పని చేయాలి, ఎన్ఐఏ చేయాలి, భారత ప్రభుత్వం చేయాలి. ఇక హెడ్లీకి సంబంధించింది అయితే తీసుకొచ్చేది కష్టం ఉన్నది. హెడ్లీకి ఏంటంటే, హెడ్లీ ఆల్రెడీ అతను లష్కరే తోయిబా పాకిస్తాన్కు ఉంటూనే మళ్ళా సిఐఏ ఇంటెలిజెన్సీ సంస్థ, అమెరికాకు సంబంధించినటువంటి ఇంటెలిజెన్సీకి కూడా ఇన్ఫార్మర్గా పనిచేస్తున్నట్టు ఉన్నాడు. ఆయన ఒప్పందం చేసుకున్నాడు, నేను గతంలో మీ ప్రభుత్వానికి ఇంత సహాయకారం చేసినందుకు డెన్మార్క్కి సంబంధించిన దాంట్లో కూడా దోషిగా తేలి శిక్ష పడినటువంటి నేపథ్యంలో అమెరికా అధికారులకు నన్ను భారతదేశానికి అప్పగించకూడదు, అప్పగిస్తే అప్పగించకూడదని ఆ అధికారులతో ఆ దేశంతో ఓరల్గా చేసుకున్నాడా మరి ఏడ్ చేసుకున్నా వాళ్ళు ఇవ్వడానికి అంగీకరించలే. హెడ్డీని మేము ఇవ్వలేము, మేము రానాను మాత్రం అప్పగిస్తామని చెప్పి రానాను అప్పగించినటువంటిది. ఇప్పుడు భారతదేశం ఇది చేయాలి, మొత్తము వాళ్ళకి శిక్ష పడేది ఒక కార్యక్రమము, ప్లస్ పాకిస్తాన్ని దోషిగా నిలబెట్టడమే. అట్లయితేనే మనం విజయం సాధించినట్టు. అయితే పాకిస్తాన్ కొన్ని సంభాషణ కూడా చేసింది, ఫోన్ కాల్స్ కూడా బయటకు వచ్చినట్లుగా కూడా చెప్తూ ఉన్నారు. అంటే బాగా జరిగింది వాళ్ళకు, ఎలా అయితే మీరు చేశారో ముంబై ఘటనకు మారిన హోమం సృష్టించిన తర్వాత, అంటే బాగా జరిగింది వాళ్ళకి అలానే జరగాలి ఇండియన్స్ కి అని చెప్పేసి కూడా కొన్ని వ్యాఖ్యలు చేశారు. హెడ్లీ అండ్ వీళ్ళిద్దరి మధ్యన జరిగినటువంటి సంభాషణ, వీళ్ళిద్దరి మధ్యలో జరిగిన ఈయన ఆల్రెడీ పాకిస్తాన్ మిలిటరీలో వైద్యుడిగా పనిచేసినటువంటి వ్యక్తి రానా. అంటే వాళ్ళు అప్పటి నుంచి మిలిటరీ నుంచి రిటైర్ 99లో 97 రిటైర్మెంట్ అయిన తర్వాత ఎందుకండి అట్లా డైవర్ట్ అవ్వడం, అంటే అమాయకులను చంపడం అంటే మామూలు విషయం కాదు కదా. పాకిస్తాన్ టెర్రరిస్ట్ కంట్రీ. పాకిస్తాన్ అనే కంట్రీయే భారతదేశం మీద ఒక అక్కసు, ఒక జలసి, భారతదేశం నిరంతరం నాశనం కావాలి, భారతదేశం ఎప్పుడు బాగుపడద్దు అని ఓ టెర్రరిజాన్నే మన మీదకి ఉసికొల్పినటువంటిది ఐఎస్ఐ ఇంటెలిజెన్స్. ఐఎస్ఐ అంటే పాకిస్తాన్ ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఇంటెలిజెన్స్ వ్యవస్థ. ఆ ఇంటెలిజెన్స్ వ్యవస్థ తీవ్రవాద సంస్థలను ప్రోత్సహించి భారతదేశానికి ఉసిగొల్పి భారతదేశంలో మారణహోమం సృష్టిస్తూ అనేక మారణహోమాలు సృష్టించి దావుద్ ఇబ్రాహింని కొద్ది రోజులు అడ్డు పెట్టుకున్నారు. తర్వాత కాశ్మీర్లో జరిగిన అల్లర్లని కొద్ది రోజులు అడ్డు పెట్టుకున్నారు. ఆ తర్వాత లష్కరే తోయిబా వచ్చి పవిత్ర యుద్ధం పేరుతో, జిహాద్ పేరుతో ఇండియా మీద మానవ బాంబులు ఎక్కడ పడితే అక్కడ, మానవ బాంబులతో పాటు ఎక్కడ పడితే అక్కడ బాంబులు పెట్టి మన లుంబిని పార్కు, మన దిల్సుఖ్నగర్లో కూడా జరిగిన ఇవన్నీ పాకిస్తాన్ చేసినటువంటిది. అయితే వీళ్ళు పారిపోయిన తీసుకొచ్చారు. మరి అదేవిధంగా నిన్న దిల్సుఖ్నగర్ బాంబు కేసులో కూడా ఒక అతను పారిపోయాడు, ఉరిశిక్ష చేసినాం. ఉరిశిక్ష చేస్తే ప్రధాన నిందితుడు భారతదేశంలో లేడు, పారిపోయాడు. మరి అతన్ని కూడా తీసుకురావాల్సినటువంటి అవసరం ఉన్నది, అతను కూడా తీసుకొచ్చి ఉరిశిక్ష ఇంప్లిమెంటేషన్ చేయాల్సినటువంటి అవసరం ఉన్నది. అంటే ఇది ఈ భారతదేశంలో ఉన్నటువంటి ప్రభుత్వాలు భారత రక్షణను మీద ఎక్కువ దృష్టి పెట్టాలి. భారతదేశంలో ఉన్న కొన్ని ప్రభుత్వాలు ఏంది, ఇంటర్నల్ రాజకీయాలు ఎక్కువ చేసుకుంటూ భారత భద్రతను గాలికి వదిలేసినట్టే కనిపిస్తున్నది.
నీకు ఉరిశిక్ష నీకు ఒక అంత ఉరిశిక్ష పడ్డటువంటి 2016లోనే ఉరిశిక్ష పడ్డటువంటి ఖైదీని నువ్వు భారతదేశం నుంచి ఎట్లా పారిపోనిస్తారు? అంత వీక్గా ఉందా భారత రక్షణ వ్యవస్థ అనేది మనం ప్రశ్నించుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. వీళ్ళే కాకుండా వీళ్ళు ఒక రకమైనటువంటి టెర్రరిస్టులు. వీళ్ళు మొత్తం ఒక ఉన్మాదానికి సంబంధించినటువంటి మారణహోమం సృష్టించేటువంటి తీవ్రవాద సంబంధించినటువంటి. మరోవైపు భారతదేశం ఇంకోది పొంచి ఉన్నది ఏంది? ఆర్థిక ఉగ్రవాదులు. ఇప్పుడు విజయ్ మాల్యా కావచ్చు, నీరవ్ మోడీ కావచ్చు, వీళ్ళంతా ఎట్లా మరి వేల కోట్లు ఎగ్గొట్టిపోతున్నారుగా. వీళ్ళు మారణహోమం సృష్టించి మనుషులను చంపేసి బాంబులు వేల్చి చంపేసిపోతున్నారు. మరి ఆర్థికంగా దోపిడీ చేసి టెర్రరిజం, అది కూడా ఒక రకమైనటువంటి ఉగ్రవాదం అని అనుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. చేసి అన్ని వేల కోట్లతోటి బ్యాంకులకు డబ్బులు ఎగ్గొట్టి పారిపోతున్నటువంటి వాళ్ళని ఏ రకంగా చూసి ప్రభుత్వం ఊరుకుంటున్నది? మనం అది కూడా ఆర్థిక దేశానికి కేంద్రంలో ఉన్న ప్రభుత్వము ఉన్నటువంటి వాళ్ళు దేశానికి సంబంధించినటువంటి ఫిజికల్ భద్రతని కల్పించలేకపోతున్నారు. భద్రత ఇక్కడ బాంబులు వేసి ఈజీగా ఉరిశిక్ష చేసినా పారిపోతున్నారు. అదొక భద్రత లేదు. ఆర్థిక భద్రత ఉన్నటువంటి ఇక్కడ వేల కోట్లు బ్యాంకులకు ఎగ్గొట్టి ప్రజలను మోసం చేసి ఎంపీలుగా అయినటువంటి వాళ్ళు కూడా ఎగ్గొట్టి విదేశాలకు పారిపోతున్నారు. వాళ్ళని తీసుకురాలేకపోతున్నారు. కేంద్ర వైఫల్యం అంటారు ప్రభుత్వం. అంతే కదా, కేంద్ర ప్రభుత్వ వైఫల్యం కిందనే చూడాల్సినటువంటి. ఇన్నాళ్ళు నీకు ఇప్పుడు రానాని తీసుకొచ్చారు, బాగానే ఉంది, ఇవన్నీ నిరూపించాలి. ఇక నీకు రానాని తీసుకొచ్చినాక నెక్స్ట్ స్టెప్ ఏం చేయాలి? నెక్స్ట్ స్టెప్లో అన్ని నిరూపించాలి. ఆయన తీసుకురావడానికి కూడా ఇంత టైం పట్టింది. రానాని తీసుకురావడానికి ఇన్ని సంవత్సరాలు, అంటే 140 కోట్ల జనాభా ఉన్నటువంటి దేశము, ఇంత ఆర్థిక వ్యవస్థ ఉండి ఇంత పవర్ఫుల్ అనుకుంటున్నటువంటి ఒక నేరస్తుడు మన దేశంలో అల్లకల్లోలు సృష్టించడానికి అంటే మనకున్న శక్తి కావచ్చు, మనకున్న చట్టాలు ఒకటి ఉంటాయి. అమెరికా వాళ్ళ ఏ దేశం చట్టాలు ఆ దేశానికి ఉంటాయి. మనం ఇతర దేశాలతో ఒప్పందాలు చేసుకున్నటువంటి ఖైదీల అప్పగింతలకు సంబంధించినటువంటి వాళ్ళని కరెక్ట్ టైం టు టైం ఫాలో అప్ చేసి తీసుకురావాల్సినటువంటి ఇది ఉంటుంది. అక్కడ ఉన్నటువంటి పొలిటికల్గా కూడా ఎక్కువగా ఇన్వాల్వ్ అయ్యి వాళ్ళని తీసుకొచ్చేటువంటి దౌత్యపరమైనటువంటిది ప్రధానమంత్రుల స్థాయిలో, అధ్యక్షుల స్థాయిలో ఇటువంటి అంశాల మీద ఎక్కువగా చర్చలు జరిగి అప్పగింతలకు ఈజీగా చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. అది చేశారు. సరే, ఇప్పటికైనా ఇన్నాళ్ళ తర్వాత రావడం మంచిదే, అదైంది. మరి ఆర్థిక ఉగ్రవాదులకు సంబంధించి వాళ్ళని కూడా ఆర్థిక నేరస్తులను ఆర్థిక వీళ్ళేమో తుపాకులతో మనుషులను చంపేటారు. దేశానికి మళ్ళీ రప్పించాలంటే కొన్ని ప్రొసీడింగ్స్ ఉంటాయి, అవన్నీ చేయాలి కదా. మరి ఉన్నది ఎందుకు భారతదేశం? మరి లేకపోతే వితిన్ ద భారతదేశంలో వితిన్ ద రాష్ట్రాలలో ఆన్కిన్ పంచాయతీ పెట్టి ఆన్కిన్ పుల్లలు పెట్టి ఆ గవర్నమెంట్ని రాష్ట్ర ప్రభుత్వాలను కూలగొట్టి ఈ రాష్ట్ర ప్రభుత్వాలను కూలగొట్టి ఈడ ఎమ్మెల్యేలను కొని ఎంపీలను కొని ఇది దీనికోసమే కాదు కదా. దేశ భద్రత ముఖ్యం. దేశ భద్రత, ఆర్థిక భద్రత అండ్ సాధారణ భద్రత, ఈ రెండు కేంద్ర ప్రభుత్వాలు సరిగా నిర్వర్తించలేవనేది మన కళ్ళ ముందుకు కనిపిస్తున్నటువంటి అంశం. అందుకనే ఇక్కడ నుంచి అయినా ఇది ఒకటి నిరూపించాలి. పాకిస్తానే బాంబే 26/11కి ప్రధానమైనటువంటిది వ్యక్తులు ఎట్లున్నప్పటికీ పాకిస్తానే చేయించింది అనేది నిరూపించాలి. ఫర్దర్ గా ఇటువంటి ఘటన జరగకూడదు అని కోరుకుంటాం. జరిగితే ఒకవేళ జరిగిన అనుకోండి, అంటే ఏ స్టెప్ తీసుకోవాలి, ఎటువంటి తీసుకోవాలంటే ముందు జరగకుండా ముందు ఇంటెలిజెన్సీ స్ట్రాంగ్ ఉండాలి. మనం టెక్నాలజీ ఉపయోగించుకోవాలి. ప్లస్ ఇట్లాంటివి రాకుండా చూసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. టెర్రరిస్టులు ఎట్లా వస్తారు, మరి భద్రత అదే కదా. బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ BSF కావచ్చు, మన రా కావచ్చు, రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్ కావచ్చు. మనకున్నది ఎందుకు 140 కోట్ల జనాభా, ఇంత GSDP ఉంది, 50 లక్షల కోట్ల బడ్జెట్ పెట్టుకుంటా అభివృద్ధి చెందినటువంటి 2050 వరకు మొత్తం అభివృద్ధి చెందిన దేశంగా అవుతున్నటువంటి సందర్భం, టార్గెట్ పెట్టుకొని పోతున్నటువంటి సందర్భంలో నీకు భద్రత కల్పించకపోతే ఎట్లా? భద్రతని మరింత స్ట్రాంగ్ చేసుకోవాలి. ఇట్లాంటి పేలుళ్ళు జరగకుండా చూసుకోవాలి. దేశద్రోహులు ఎవరు, ఇట్లాంటి పేలుళ్ళు జరుగుతాయని దేశాన్ని నిరంతరం నిఘా వ్యవస్థని పటిష్టం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఎందుకంటే మన దేశంలో వివిధ మతాలు, కులాలు, జాతులు, విభిన్న భాషలు మాట్లాడే మనది ఒక్కటి అయినటువంటి కాదు. ఊరికనే తగాదాలు పెడితే తగాదాలు వచ్చేటువంటిది కూడా ఉంటుంది. అందుకని క్రమంగా కొన్ని సంవత్సరాల ఫ్యూచర్ ఉండాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఎవడొచ్చి ఎక్కడ పంచాయతీ పెట్టినా భారతదేశంలో
కుల పంచాయతీ పెట్టినా, మత పంచాయతీలు పెట్టినా, ప్రాంత పంచాయతీలు పెట్టినా, జాతుల మధ్యలో గొడవలు పెట్టినా, అల్లకల్లోలం సృష్టి బాంబులు వేసిన ఇవన్నిటి రక్షణ చేయాలి, రాజకీయంగా చేయాలి, ఫిజికల్గా చేయాల్సినటువంటి బాధ్యత కేంద్ర ప్రభుత్వం మీద ఉంటుంది. ఏ కేంద్ర ప్రభుత్వం వచ్చినా ఈ పని చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఇప్పుడు వీళ్ళని తీసుకురావడం, ఇతన్ని రానా ఒక్కడిని నిన్న తీసుకొచ్చారు స్పెషల్ ఫ్లైట్లో, అక్కడి నుంచి ఇప్పుడు ఎన్ఐఏ విచారణ జరుగుతుంది. ఒక స్పెషల్గా అడ్వకేట్ని పెట్టడం జరిగింది. ఇప్పుడు విచారణ కస్టడీ కోరుతుంది ఎన్ఐఏ, కస్టడీకి ఇస్తారు, తీర్పు రిజర్వ్ చేసి పెట్టింది ఎన్ఐఏ కోర్టు. కస్టడీకి ఇస్తే మొత్తం ఆధారాలన్నీ బయటపెట్టి ఆయన నుంచి సమాచారం రాబడతారు. దీని వెనకాల ఐఎస్ఐ అండ్ లష్కర్ ఏ తోయిబా వాళ్ళు ఇంకా పెళ్ళిళ్ళకు సూత్రధారే, వాళ్ళు మొత్తం ఇంకా పాకిస్తాన్ లో వాళ్ళకి రక్షణ కల్పించి స్వేచ్ఛగా తిరుగుతున్నారు. చెప్పిపోతున్నారు పలానా ఘటన మేమే చేస్తామని చెప్పేసి కూడా చేశారు. ఎక్కడ వైఫల్యం చెందామంటారు, ఎక్కడ వెనకబడుతున్నాం? అంతే, మనకున్నటువంటి ప్రభుత్వాలు నిర్లక్ష్యమే అనే అనుకోవాలి. ప్రభుత్వాలు అంత పటిష్టంగా ఇంప్లిమెంటేషన్, మన రక్షణ వ్యవస్థ కావచ్చు, మనకున్నటువంటి నిఘా వ్యవస్థ కావచ్చు, ఆ వీక్గా ఉందనే అనుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. దాన్ని మరింత బలోపేతం చేసుకోవాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం ఉంది. అది చూడాలి. మన 140 కోట్ల జనాభాను ప్రధానమైనటువంటి రక్షణ. మీరు మరి ఊరికే రోహింగ్యాలు వస్తుంటారు బంగ్లాదేశ్ నుంచి, మయన్మార్ నుంచి అని అంటుంటారు. ఎట్లా వస్తారు? బిఎస్ఎఫ్ నీకున్నది ఏంది ఇట్లా ఉందని ఏం చేసింది కేంద్ర ప్రభుత్వం? మన బార్డర్స్లో ప్రతి బార్డర్లో అంతకుముందు 30 కిలోమీటర్ల వరకు బిఎస్ఎఫ్ పరిధి ఉండే, దాన్ని ఇప్పుడు 50 కిలోమీటర్లు చేశారు. అంటే బార్డర్లో ఉన్నటువంటి భారతదేశం బార్డర్స్ ఉన్న అన్ని రాష్ట్రాల్లో కూడా 50 కిలోమీటర్ల వరకు ఆ రాష్ట్ర ప్రభుత్వాల అధికారాలు కూడా చెల్లవు. అంత పటిష్టం చెప్తున్నప్పుడు మీరు చేయాల్సిన బాధ్యత అది మరింత పటిష్టత చేయాలి. ఆ రకమైనటువంటి చేయకపోతే ఇట్లా తీవ్రవాదులు వస్తారు, మరి జరుగుతాయి. భారతదేశంలో అట్లాంటివి జరగకుండా చూడాలి. ఓకే, అలాగే ముందుగా దోస్తులకు సంబంధించి మాట్లాడుకోవాలంటే ఇద్దరు ఫ్రెండ్స్ ఇంత రెక్కి నిర్వహించి ఇంత పక్కా ప్లాన్తో ఇలా చేయడం అంటే యువతకు ఏం మెసేజ్ వెళ్తుందంటారు? అసలు వీళ్ళు యువతకు మెసేజ్ ఇచ్చే స్థాయే లేదండి. వీళ్ళు టెర్రరిస్టులు, వీళ్ళు అత్యంత క్రూరమైన మృగాలు లాంటి వాళ్ళు. వీళ్ళు యువతకు మెసేజ్ ఇచ్చే స్థాయి వీళ్ళది కాదు. అసలు యూత్ వీళ్ళని చూడొద్దు, యూత్ వీళ్ళని పట్టించుకోవద్దు. వీళ్ళొక ఆదేశానికి కూడా మంచి చేసినటువంటిది కాదు. వీళ్ళ ఆపరేషన్, ఇది ప్రభుత్వం చేసిన ఆపరేషన్. ప్రభుత్వం పాకిస్తాను ఒక టెర్రరిస్ట్ కంట్రీ, అది టెర్రరిస్టులను ప్రోత్సహించి బయటికి పంపించి మిలిటరీలో పనిచేసినటువంటి వ్యక్తి కదా. మిలిటరీలో పనిచేసినటువంటి వ్యక్తి రిటైర్ చేయించి కెనడాకు పంపించి ఇదంతా ఇది నిరూపించాలి. ఊరికైనా ఎందుకు పోయిన కెనడాకి మిలిటరీలో చేసి బయటికి చెప్తున్నాడు ఏంది, రిటైర్డ్ అయిన తర్వాత కెనడాకు పోయింది అనేది. మరి ఊరికే ఐఎస్ఐ రిటైర్ చేయించి పంపించిందా? ఆ తర్వాత లష్కర్ ఏ తోయిబా ఏర్పాటైన సందర్భంలో లష్కర్ ఏ తోయిబాకు ఈయనకు మధ్యవర్తిత్వం, లష్కర్ ఏ తోయిబాకి ఐఎస్ఐకి మధ్యలో మధ్యవర్తిత్వం రానా వర్తించే విధంగా ఏర్పాటు చేసిందా? అదే చెప్పాల్సినటువంటి అవసరం ఉంటుంది. మధ్యలో హెడ్లీ వీళ్ళందరూ కలుసుకొని, హెడ్లీ కూడా ఏంది ఆల్రెడీ అమెరికా నిఘా సంస్థకు ఇన్ఫార్మర్గా ఉన్నాడు, అటు లష్కర్ ఏ తోయిబాకు సంబంధించిన ఇన్ఫార్మర్. ఎందుకంటే రానాకు లష్కర్ ఏ తోయిబాకు సంబంధాలు ఉండే. ఆ వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ తోటి లష్కర్ ఏ తోయిబా సమాచారాన్ని ఎఫ్బిఐకి సిఐఏకి ఇచ్చినటువంటి వ్యక్తి. అంటే వీళ్ళంతా అంటే ఈ విషయము అమెరికాకు కూడా ఏమన్నా తెలుసా విషయం అనేది కూడా మనం తెలుసుకోవాల్సినటువంటి, ముందే తెలుసా అంటే అమెరికా కూడా హెచ్చరించిందని అప్పుడు వచ్చింది వార్తలలో, దాడులు జరుగుతాయి జాగ్రత్తగా ఉండాలనేది. మరి ఆ సమాచారం కూడా సేకరించాల్సినటువంటి, నిరూపించాల్సినటువంటి అవసరం ఉంటుంది. మరి అంటే అమెరికాని ఉందా అని చెప్పి మనం తెలుసుకోవాలి. ముఖ్యంగా పాకిస్తాన్ పాత్రను మనం నిరూపించాలి. పాకిస్తానే చేయించింది, పాకిస్తాన్ దేశం చేయించినటువంటి నేపథ్యంలో నిరూపించినట్లయితే అతను వాళ్ళు చనిపోయినప్పుడు కసబు వీళ్ళు చనిపోయిన మా దేశస్తుడే కాదన్నారు పాకిస్తాన్ వాళ్ళు. అది అంతకంటే అన్యాయం. ఇప్పుడు ఒక అతను రానా దొరికిండు. ఇప్పుడు రానాకు సంబంధించినటువంటి, అంటే ఇప్పుడు ఆయన పాకిస్తాన్ పౌరుడు కదా అని ఆల్రెడీ పాకిస్తాన్ అంటేనే ఉంది. ఎందుకు? కెనడా పౌరసత్వం కదా ఆయనకున్నది. ఆయనకు మా కంట్రీకి రాలే, మా కంట్రీతో సంబంధాలే తెగిపోయినాయని వాదిస్తుంది. వాదించిన వీళ్ళకున్న సంబంధాన్ని బయట పెట్టాల్సినటువంటి ఉంది. పాకిస్తానే చేయించింది వాళ్ళకి ఇంత తెలివితోటి. ఎందుకంటే భవిష్యత్తులో దొరికినా అతను మా దేశ పౌరుడు కాదు అని ఒక ముందు ప్లాన్ తోటి వాళ్ళు కెనడాకు పంపించి ఇది చేశారు అనేది మనం ప్రపంచ దేశాల ముందు నిరూపించాల్సినటువంటి సమయం, నిరూపించాల్సినటువంటి బాధ్యత కేంద్ర ప్రభుత్వం మీద ఉంది. వచ్చిండు ఇంకొక కసబుని శవాన్ని కూడా తీసుకోబోలే కదా వాళ్ళు. కసబు మా దేశస్తుడు కాదనే
చెప్పినటువంటి వాళ్ళు. రానా ఆల్రెడీ మాకు పౌరసత్వమే లేదు, ఆయన లేనే లేదు, ఇక్కడ చదువుకొని పోయింది తప్ప ఎప్పుడో వెళ్ళిపోయింది, మా దేశస్తుడే కాదని కూడా వాళ్ళు బుకాయిస్తారు. బుకాయించిన మనం ప్రపంచం ముందు, ప్రపంచ దేశాల ముందు పాకిస్తాన్ అనే కంట్రీ టెర్రరిస్ట్ కంట్రీ అనేది నిరూపించాలి. రైట్, మీ అభిప్రాయం తెలియజేసినందుకు విజయ్ గారు థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే. రైట్గా చూశారు కదా, ఇక ముంబై దాడికి సంబంధించి దోషులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కఠినంగా శిక్ష పడాలి. అలాగే దోషులకు ఆశ్రయం కల్పించి వాళ్ళకి అన్ని రకాలుగా సాయం చేస్తున్న పాకిస్తానీ దోషిగా తేల్చాలి అని చెప్పేసి నరా విజయ్ గారు చెప్తున్నారు. ఇది వాళ్ళ స్పెషల్ డ్రైవ్ దోస్తులే ద్రోహులు. కీప్ వాచింగ్ బీఆర్కే న్యూస్, తెలుగు సత్తా.